स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, పార్వతీదేవి పసుపు గణపతిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అలాగే మనం మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతిని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పసుపు గణపతికి మట్టి గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వివరిస్తారా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఓం పార్వతీదేవ్యై నమః. అమ్మవారు మట్టి వినాయకుణ్ణి తయారు చేసినట్లుగా బాగా ప్రసిద్ధిలో ఉంది. సరే, పసుపు గణపతిని చేసినట్లుగా కూడా ప్రసిద్ధిలో ఉంది. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మనం అందుకునేటువంటి సందేశం ఏమిటి? అట్లా మామూలుగా ఒక మానవ స్వరూపంలో గణపతి ఉండకుండా ఇలా పసుపు ముద్ద కింద, అలాగే మట్టి వినాయకుడి కింద ఎందుకున్నాడు? అమ్మవారు అలా ఎందుకు తయారు చేసింది? మంచి ప్రశ్నమ్మ. ఎందుకనంటే మనం మానవులం అందరం కూడా మట్టి మనుషులు కాబట్టి మనందరికీ ఆరాధనీయుడైనటువంటి గణపతి ఆయన కూడా మట్టి గణపతి. ఇట్లా ఉండాలి సుమా అంటే మీ అందరికీ మట్టితో తయారు చేయబడినటువంటి మనుషులైనటువంటి మీ అందరికీ కూడా ఆరాధ్యుడైనటువంటి ఆ గణపతి మట్టి గణపతి కింద లోకంలో నేను సృష్టిస్తున్నాను అని చెప్పటానికి అమ్మవారు మట్టి గణపతి కింద వినాయకుడిని తయారు చేశారు. అలాగే పసుపు శుభానికి గుర్తు కాబట్టి లోకంలో అందరికీ శుభాన్ని కలిగించటం కోసం ఆ గణపతిని, అంటే గణములకు అధిపతి. ఏ గణములు అంటే మనం మామూలుగా అనుకుంటాం గణములు అంటే సైన్యము అని చెప్పి, ఒక వరుస లేకపోతే సమూహము అని అనుకుంటాం. సమస్తము ప్రపంచంలో ఏవైతే లోక వ్యవహారాలు నడుస్తున్నాయో అవన్నీ కూడా గణాలే. ఏ జీవులైతే ఉన్నారో అందరూ కూడా గణాలే. వీళ్ళందరికీ కూడా అధిపతి ఆయన. కాబట్టి ఇక్కడ పసుపుని తయారు చేయటంలోనూ లేకపోతే మట్టితో తయారు చేయటంలో ఉద్దేశం ఏంటంటే మీకు సన్నిహితంగా ఉంటాడు ఈ గణపతి. మీరు వేరే ఎక్కడికి మీరు వెళ్ళనక్కర్లేదు. కాబట్టి మీ స్వరూపమే ఇది. ఎందుకంటే మనం ఎంత స్నానం చేసినా ఒంటిని ఇలా నలిపితే మట్టి వస్తుంది. ఎంత చేయండి, ఎంత పరిశుభ్రంగా స్నానం చేయండి, అంటే మట్టి అనేటువంటిది శరీరం నుంచి అవిభాజ్యం, అది తొలగిపోనటువంటిది. కాబట్టి గణపతి కూడా మనకి ఆ రకంగా అవిభాజ్యుడు. అందువల్ల ఏ పని మనం మొదలు పెట్టదలుచుకున్నా ఆ విఘ్నాధిపతిని పూజ చేసి తర్వాత మొదలు పెట్టండి. ఇంతెందుకమ్మా, పార్వతీ శివుల యొక్క వివాహానికే గణపతిని పూజ చేశారని చెప్పి మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అంటే గణపతి అంతకుముందే ఉన్నాడు అని లెక్క. గణపతి అంతకుముందే అంటే పార్వతి అంటే ఈ మనం కేవలం మన తృప్తి కోసం లీల కోసం అమ్మవారు సృష్టించిందని ఉంది, కానీ పార్వతీ శివులే గణపతి పూజ చేసినట్లుగా ఉంది అంత. కాబట్టి గణానాంత్వం గణపతిగిం హవామహే. కాబట్టి ఆయన్ని కేవలం మట్టి విగ్రహం కింద చూపించడం ఏంటంటే ఈ పాంచభౌతికము, ఈ పంచభూతాలకి సంబంధించినటువంటి భూతాల్లో మట్టి, ఈ భూమి చాలా ప్రధానమైంది. ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిలోనే చెప్పి మనం ఇప్పుడు ఆధునికంగా కూడా మనం చెప్పుకుంటున్నాం చూడండి. ఈ మట్టి ప్రధానం కాబట్టి బాగా సన్నిహితంగా చేయటానికి మట్టి గణపతిని చేశారు. అలాగే శుభాన్ని చేకూర్చడానికి పసుపు గణపతిని అమ్మవారు తయారు చేసింది. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, దైవాన్ని కీర్తించే అవస్థలు 3 ఉంటాయని ఆలువార్లు వర్గీకరించారు అని అంటారు. ఆ 3 అవస్థలు ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంటుంది. ఉదాహరణకి భద్రాచల రామదాసు ఏ తీరుగా నన్ను దయచూచెదవో అని శ్రీరాముల వారి యొక్క ధ్యానం చేస్తూ కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామ అంటాడు. మనం మామూలుగా సంస్కృత పదాలంటే ఏమిట్రా బాబు, వీటి అర్థాలు ఏమిట్రా అని వెతుక్కుంటూ ఉంటుంటాం. మనందరికీ తెలిసినటువంటి కీర్తనే ఏ తీరుగా నన్ను దయచూచెదవు అని అంటూ కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు. నేను కన్నది కానుపు ఏమిటి? ఓ రామ అంటూ
మళ్ళీ ఏ తీరుగాని మొదలు పెడతాడు. అంటే మన తెలుగు పదాలు కొంతకాలానికి వచ్చేసరికి మనకు అర్థంకి తెలియకుండా దూరం అయిపోతున్నాయి. అంటే చెప్పేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. కానుపు అనేటువంటి పదం లోకంలో ఇప్పుడు కేవలం ఏదో గర్భానికి సంబంధించినటువంటిది, పురుడికి సంబంధించింది వాడుతున్నారు. ఇక్కడ నిన్ను కన్నది కానుపు ఏమిటి? అంటే ఇక్కడ దాన్ని కానుపు అనే పదానికి చూపు అని అర్థం ఉంది. ఆ చూపు అనే అర్థం ఇప్పుడు ప్రస్తుతం తొలగిపోయింది, చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండట్లా. కాబట్టి ఓ కారుణ్యాలయ, ఓ కరుణకి దయకి నిలయమైనటువంటి వాడా, భక్త వరద, భక్తులకి వరాలను ఇచ్చేటువంటి ఓ శ్రీరామ, నిన్ను కన్నది కానుపు, నేను చూసినదే చూపు, ఇక మిగతా చూపులు కావు. ఒక శ్రీరామనవమి నాడు మహానుభావ నిన్ను చూసిందే చూపు, నువ్వు కళ్యాణం చేసుకుంటూ ఉంటే నిన్ను చూసిందే చూపు, మిగతావి చూపులు కావు. కాబట్టి నిన్ను కన్నది కానుపు, కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని ఏ రకంగా అంటారంటే విష్ణుదేవుణ్ణి పూజ చేసేటువంటి చేతులే చేతులు, మిగతావి చేతులు కావు అన్నట్టుగానే నిన్ను కన్నది కానుపు. ఆ రకంగానే ఆల్వార్లు కూడా 3 రకాల అవస్థలు ఉన్నాయన్నారు. వాళ్ళ భావంలో చెప్పారు. ఏంటంటే అది తాయిమార్, తోయిమార్, మకళ్, ఈ 3 అవస్థలు ఉన్నాయట. తొయ్యిమారి అంటే ఒక భగవంతుణ్ణి మనం పూజ చేసేటప్పుడు వాళ్ళు ఈ అవస్థను అనుభవించారు. తొయ్యిమారి అంటే సఖీ అవస్థ, అంటే దేవుడికి ఒక స్నేహపూర్వకంగా ఉండటం. ఇప్పుడు చూడండి, స్నేహితులం బాగా ప్రాణ స్నేహితులం ఉన్నాం అనుకోండి, ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యేసుకొని ఎరా ఏమిటి చెప్పు, విషయాలు చెప్పు అని సరదాగా హాయిగా కూర్చొని హృదయం విప్పార్చుకొని ఎలా మాట్లాడుకుంటామో భక్తుడు కూడా భగవంతుడి దగ్గర అలా ఉండాలట. వాళ్ళ అవస్థ అది. కాబట్టి తొయ్యిమార్ అన్నాడు దాన్ని. దేవుడి దగ్గర ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారట. ఏంట్రా విషయాలు చెప్పు, ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో, ఇవాళ శ్రీరామనవమి కదా, ఎవరు బాగా పూజ చేశారు నీకు, ఇట్లా దేవుడితోటి మాట్లాడుతుంటారు. ఒక స్నేహితుడు ఎలా మాట్లాడుతుంటారు, తొయ్యిమార్. తర్వాత 2వ అవస్థ తాయిమార్. తాయి అంటే తల్లి, తాయి అంటే తల్లి అవస్థ. ఒక తల్లి ఒక బిడ్డ తాను ఎక్కడున్నా సరే బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఇక బిడ్డ ఎక్కడ ఇంక ఎదురుకుండా ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఏనన్నా సరిగ్గా చదువుకోరానన్నా, ఆరోగ్యం జాగ్రత్తరానన్నా, ఇట్లా తిరుగుతున్నావేమిట్రా, ఇలా ఎప్పుడు బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భక్తుడు కూడా భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తాయిమార్, ఇది 2వ అవస్థ. ఇక 3వ అవస్థ మకల్ అంటే నాయిక అవస్థ. అంటే ఆయనేమో నాయకుడు భగవంతుడు, భక్తుడేమో నాయిక కింద మారుతాడు. ఒక నాయిక ఒక నాయకుడి గురించి ఏ రకంగా ఆలోచన చేస్తుందో, ఏ రకంగా భావిస్తుందో, ఆయన విరహవేదంలో కృంగి అబ్బా నువ్వు ఇంకా రాలేదేమిటయ్యా, ఇంకెన్నాళ్ళు నీ కోసం ఎదురు చూడాలయ్యా అని ఒక మీరాబాయిలాగా ఇట్లా ఒక భావన అన్నమాట. ఒక నాయిక అవస్థ, ఒక మధుర భక్తి. ఆ మధుర భక్తిలో భగవంతుని గురించి అనుక్షణం ఆలోచించటం, గోపికల్లాగా పరవశించిపోవటం, గోపికల్లాగా విరహంతో కురిసించిపోవటం, ఇది మకల్ అవస్థ. ఈ 3 అవస్థల్లోనూ స్వామిని ఏదో ఒక అవస్థలో స్వామిని తనవాడిగా చేసుకోవాలి, అంటే తనలోకి జీర్ణింప చేసుకోవాలి, ఇంకా వేరే అవస్థలేమీ ఉండకూడదు అని చెప్పి ఈ 3 అవస్థల్ని ఆల్వార్లు దేవుణ్ణి కీర్తించేటువంటి ఆ భక్తులు సృష్టించారమ్మా. హరి మర్కటాయ నమః అని ప్రార్థిస్తాం కదా, హరి వానరంగా ఎప్పుడు మారాడు, ఇది విష్ణునామమేనంటారా? బాగుందమ్మా. ఓం హరిమర్కటాయ స్వాహ, ఓం హరిమర్కటాయ నమః. ఇది మంత్ర 2 రకాల పాఠాంతరాలతో కూడా మనకుంది. ఇక్కడ ఇది చాలా పరమ పవిత్రమైన, చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రం. విశ్వనాథ సత్యనారాయణ గారని జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలుగు కవి. ఆయన దీనిని తీసుకొచ్చి హనుమంతుణ్ణి స్తోత్రం చేశారు తన కల్పవృక్షంలో. చేసేటప్పుడు ఈ మంత్రాన్ని యథాప్రకారంగా తన పద్యాల్లో రాసుకున్నారు. ఎక్కడ దీనికి అర్థం చెప్పాల. ఇప్పుడు మనలో చాలామందికి అనుమానం వస్తుంది, హరి అంటున్నావు ఇక్కడ, మళ్ళీ మర్కటాయ అంటున్నావు, ఇది ఆంజనేయ స్వామి పరం అంటున్నావు, దీన్ని ఎలా సమన్వయించాలి అని అంటే పెద్దలు దీనికి విశ్లేషణ చేశారు. అసలు మర్కటం అంటే ఏంటి? గెంతున్నది అని ఒక అర్థం ఉంది. అది గెంతుతుంటుంది కాబట్టి దాన్ని మర్కటము అంటారట. 2వ అర్థం ఉంది మర్కటం అంటే,
ఆ గెంతేటువంటి సమయంలో ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి దూకేటప్పుడు ఆ కొమ్మల మధ్య ఒక్కొక్కసారి పొరపాటును ఇరుక్కొని చచ్చిపోతుందట. అందుకని దాన్ని మర్కటము అంటారు. కాబట్టి మర్కట పదానికి అది అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మర్కటాయ అంటున్నారు. అంటే గండర గండడు అని మన తెలుగులో ఉంది చూడండి. గండర అంటే 2 పదాలు అక్కడే. అంటే కోతులలోకెల్లా గొప్ప కోతి, అంటే కోతులలోకెల్లా శ్రేష్ఠుడు. కాబట్టి మర్కటుడు అంటే కోతుల్లోకెల్లా శ్రేష్ఠుడు అని. సరే, బాగానే ఉంది. మరి మొట్టమొదటి హరిపదాన్ని ఎలా సమన్వయిస్తాము? హరి అంటే విష్ణువు కదా. మరి విష్ణువు అనే పదాన్ని ఆంజనేయ స్వామి వారితో ఎలా సమన్వయిస్తాము? ఇది ఆంజనేయ స్వామి పదం. అంటే విష్ణువు కూడా వానరం కింద మారేట ఒకసారి. ఎప్పుడంటే త్రిపురాసుర సంహార సమయంలో స్కాంద పురాణంలో ఉంది ఈ విషయం. తాను కోతి కింద మారిపోయాడట. కోతి కింద మారిపోయి ఆ వానర సమూహంతో యుద్ధం చేసేట శివుడికి సహాయం చేస్తూ. అందువల్ల ఇది స్కాంద పురాణంలో ఉన్న కథ కాబట్టి హరి అంటే కోతి అని అర్థం ఉంది. మరి ఇక్కడ హరి అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పుకోమన్నారంటే హరించువాడు హరి. ఏమి హరించువాడు? మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని హరిస్తాడు కాబట్టి హరి. కాబట్టి హరి మర్కటాయ, ఓ హరించేవాడా, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని హరించి మాలో గొప్ప చైతన్యాన్ని నింపే కోతులలో గొప్పవాడవైనటువంటి ఓ ఆంజనేయ స్వామి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని మొత్తం మీద ఈ మంత్రానికి ఉన్నటువంటి అర్థం. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, రామలక్ష్మణుల సన్నిధిలో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కరించినట్లు ఉంటాడు. సాధారణంగా దక్షిణం వైపు తిరిగి నమస్కరించకూడదు అని చెప్తుంటారు కదా, మరి హనుమంతుడు ఎందుకు అటువైపు తిరిగి నమస్కరిస్తాడు? బాగుందమ్మా. రామాయణం పరమ పవిత్రమైనటువంటిది. ఆ పేరు తలుచుకున్నా విన్నా మనల్ని పునీతులను చేస్తుంది. అందులో ప్రతి పాత్ర చేసేటువంటి చర్య జ్ఞానదాయకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇప్పటి సులోచనాలు పెట్టుకుంటే, ఇప్పటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటే ఒక్కసారి ప్రశ్నార్థకంగా ఉంటాయి ఆనాటి సంఘటనలు. అందువల్ల ఆనాటి కళ్ళజోళ్ళు పెట్టుకోమన్నారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు కళ్ళజోళ్ళు పెట్టుకుంటే, అంటే ఇప్పటి కళ్ళజోళ్ళు పెట్టుకోవటం అంటే నా దృష్టి ఏంటంటే, ఇప్పటి దృష్టితో కనుక ఆలోచిస్తే, ఆధునిక దృష్టితో కనుక ఆలోచిస్తే కొన్ని అసంబద్ధాలుగా మనకు కనిపిస్తుంటాయి. సరే, ఈ రామాయణంలో ఆంజనేయ స్వామి పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? పారిజాత తరుమూల వాసినం. పారిజాతాలు ఈ లోకంలో అద్భుతం. ఆ పారిజాతం కోసమే కదమ్మా శ్రీకృష్ణ భగవానుడు అంత యుద్ధం చేసిన, సత్యభామ కోసం యుద్ధం చేశాడు. అంత ఆహ్లాదం కలిగించేటువంటి చెట్టు, సుగంధపూరితమైనటువంటి చెట్టు ఆ పారిజాత పూలతో. ఎందుకంటే మొట్టమొదట మన జ్ఞానేంద్రియాలని సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే తృప్తి పడతాడో, తృప్తితో చేసేటువంటి పూజ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు కలగచేస్తుంది. కాబట్టి అటువంటి అందుకని ఆయన పారిజాతపు చెట్టు కింద కూర్చొని ఉంటాడట. అంటే మొట్టమొదట మీరు తృప్తి పడండి. మీరు తృప్తి పడిన తర్వాత, ఎందుకంటే అశాంతితోటి మీరు పూజ చేశారనుకోండి స్వామివారికి, నా రాముడికి మీరు పూజ చేశారనుకోండి, మీకు కోరిన కోరికలు లభించవు. అందువల్ల మీరు తృప్తి పడండి. ఎప్పుడు తృప్తి పడతామంటే మనిషికి సుఖం కలిగినప్పుడు తృప్తి పడతాడు. కాబట్టి ఈ పూల వాసన చూడండి. ఈ పూలను ఆఘ్రానిస్తూ చక్కగా దైవమే ఈ పూల రూపంలో మనల్ని సంతోషపెడుతోందని భావిస్తూ నా రాముణ్ణి సేవించండి అని చెప్పడానికి పారిజాతపు అనే చెట్టు కింద కూర్చున్నటువంటి ఆంజనేయుడు ఒక విచిత్రమైనటువంటి చేష్ట చేశాడు. మీ ప్రశ్నలో రాముల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా సీతమ్మని చూశాను అని చెప్తూ, అక్కడేమో చూశానని చెప్పాడు, ఇక్కడ పాతివ్రత్యపు శీలము కలిగినటువంటి సీతమ్మని నేను చూశాను అన్నాడు. కోతుల దగ్గరేమో మొట్టమొదట సముద్రం దిగటంతో దుష్ట అన్నాడు, నేను చూస్తే సీతను చూశాను అన్నాడు. కానీ రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు సీతను చూశాను అనలా, పాతివ్రత్యము మహాపతివ్రత అయినటువంటి సీతని నేను చూశాను అన్నాడు. దాంతో రాముల వారికి అందరికీ కూడా కథ అర్థమైపోయింది. పాతివ్రత్యం కలిగిన సీతను నేను చూశాను అంటూ ఈ మాటలు చెప్పబోయే ముందుగా ఒక్కసారి దక్షిణం దిక్కు వైపు తిరిగాడు. దక్షిణం దిక్కు వైపు తిరిగి నమస్కారం చేశాడు. దక్షిణం దిక్కు మీరు చెప్పినట్లుగానే, ఎందుకంటే మన సూర్యుడికి ఎదురుకుండా గనక నిలబడితే, కుడివైపు కనుక మనం చేయి పెడితే అది దక్షిణం. ఎడం వైపు కనుక, అంటే సూర్యుడు ఎటు ఉదయిస్తాడో ఎదురుకుండా మనం నిలబడి
కుడివైపు చేయి పెడితే దక్షిణం అవుతుంది, ఎడం చేవైపు చేయి పెడితేనేమో అది ఉత్తరం అవుతుంది, వెనకాల వైపు పశ్చిమం అవుతుంది. దక్షిణం వైపు తిరిగాడు. దక్షిణంకి అధిపతి ఎవరంటే యముడు. యముడు దక్షిణం వైపు. కాబట్టి తెలిసి ఎవరు కూడా, ఎందుకంటే మనకి శ్మశానం అన్న భయం కదా, సావుది విషయాలన్నా భయం. కాబట్టి తెలిసి ఎవరు కూడా దానికి నమస్కారం చేయరు. ఎప్పుడు నమస్కారం చేస్తుంటారంటే పితృకార్యాల్లో తద్దినాలు ఇలాంటివి పెట్టేటువంటి సమయంలో దక్షిణం దిక్కు వైపు తిరిగి కూర్చోబెట్టి నమస్కారాలు చేయిస్తారు. కానీ ఇక్కడ శుభ కార్యక్రమం, శుభమైనటువంటి పని చెబుతున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన వేదాంగాలన్నీ తెలిసినటువంటి వాడు, రాముల వారి చేత ప్రశంసించబడినటువంటి వాడు. లక్ష్మణ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మొట్టమొదటే హనుమంతుడితో పరిచయమైనటువంటి మొట్టమొదటి క్షణంలోనే రాముల వారు చెప్పాడు, అన్ని వేదాలు చదివినోడు మాత్రమే ఇంత చక్కగా మాట్లాడగలడు అని చెప్పాడు శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసిస్తూ. మరి అటువంటి హనుమంతుడు, అన్ని సంప్రదాయాలు తెలిసినటువంటి హనుమంతుడు దక్షిణం దిక్కు వైపు ఎందుకు తిరిగి నమస్కారం చేశాడు అని అంటే, దక్షిణం వైపు లంక ఉంది, ఆ లంకలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. కాబట్టి రామా, నీకు నేను ఏ విషయం చెప్పబోతున్నానో మా అమ్మని గురించి నీకు చెప్పబోతున్నాను. మా అమ్మకి మొట్టమొదటి నమస్కారం చేయాలి కదా. తల్లి, తండ్రి, గురువు, దైవము. తండ్రి తల్లి కాదు, తల్లి తండ్రి. ముందు తల్లికి నమస్కారం, తర్వాత తండ్రికి నమస్కారం. కాబట్టి నా తల్లికి ఒక్కసారి నేను నమస్కారం చేస్తా, ఆవిడ విషయం నీకు చెప్పాలి కదా అని చెప్పి దక్షిణం దిక్కు అమ్మ ఉంది కాబట్టి దక్షిణం దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి తర్వాత లంకలో విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేశాడు హనుమంతుడు. అంత గొప్పవాడు ఆయన. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, ఇంటి సింహద్వారానికి సంబంధించి గడపకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎందుకు మనము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎందుకు అంత పవిత్రంగా మనం భావిస్తాం గడపని? బాగుందమ్మా. గడప దేవుని కడప అంటారు. ఒక మన ఆంధ్రదేశంలో కూడా ఒక ఊరు పేరు దేవుని గడప, కడప. అట్లా గడప అనేటువంటిది ఇంటికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటిది. గడప మీద కూర్చోవద్దు అంటారు. ఇది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి ఒక సంప్రదాయం. మనకు వెంటనే ఏంటట, మన వెంటనే ప్రశ్న. ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే హేతుబద్ధత తప్పు లేదు, కొన్ని విషయాల్లో అయితే, అన్ని విషయాల్లో పనికిరాదు. చొప్పదంటు ప్రశ్నలు అంటారు. అన్ని విషయాల్లో పనికిరాదు, కానీ కొన్ని విషయాల్లో ప్రశ్నలు వేయటం మంచిదే. కాబట్టి గడప మీద ఎందుకు కూర్చోకూడదు అంటే పెద్దవాళ్ళు చెప్పాలి పిల్లవాళ్ళకి. ఎందుకు నాయన అంటే, ఆ హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి చంపేటప్పుడు గడప మీద కూర్చుని, అంటే అటు ఇంట బయట కాకుండా మధ్యలో వాడు వరం అడిగాడు, నేను ఎలా చావాలంటే ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. మరి వాడి మాట నెరవేర్చాలి కదా, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకని ఇంట్లో చంపలేదు, బయట చంపలేదు, ఇల్లు బయట కాకుండా మధ్యలో ఉన్నటువంటిది గడప. అందువల్ల గడప మీద ఆయన కూర్చొని వాడి యొక్క రొమ్ము మొత్తం శరీరం అంతా చీల్చేసి చంపేశాడు నరసింహస్వామి. కాబట్టి ఒక రాక్షసుణ్ణి చంపటానికి ఉపయోగపడినటువంటి ప్రదేశం కాబట్టి గడప. ఆ గడప మీద అది సంహారానికి క్షేత్రం. నరసింహస్వామి ఒక రాక్షసుణ్ణి చంపినటువంటి ప్రదేశం. అందువల్ల నాయన గడప మీద నువ్వు కూర్చుంటే నీకు ఆయుష్కాలం ఇంకో 20-30 సంవత్సరాలు ఉన్నది, ఇప్పటికే నీకు తొందరగా సంప్రాప్తిస్తుంది. అందువల్ల నాయన ఎవరు కూడా కూర్చోకండి గడప మీద అని పెద్దవాళ్ళు. ఇదంతా ఎక్కడ చెప్తారు? ఒక నియమం చెప్పారు, ఆ నియమాన్ని అనుసరించమన్నారు. ఒకవేళ ఇదేమిటని వాళ్ళకి కుతూహలం కలిగిందనుకో, ప్రశ్న ఎప్పుడూ కూడానమ్మా మనం చెప్పటానికంటే కూడా వాడిలో కుతూహలం కలిగి ఇలా ఎందుకు అని అన్నప్పుడు మనం ప్రశ్నకి జవాబు చెప్పామనుకోండి, అది వాడి మనస్సులోకి బాగా వెళ్తుంది. ఇది ఇప్పటికీ సైకాలజీలో పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా. కాబట్టి అలా అడిగినప్పుడు చెప్పాలి ఇలాంటి మాట. ఇక రెండోది, మరి గడపకి పసుపు రాస్తారు. అదెందుకు? కుంకుమ పెడతారు. ఈ సంహారం తిన్నావు కదా అంటే, నాయన అలనాడైతే ఇది సంహారంకి సంబంధించినటువంటి ప్రదేశం, కానీ గడప అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఈనాడు మనం భావిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే అలాంటి ఏదైతే అశుభం ఉందో ఆ అశుభాన్ని శుభంగా మార్చేటువంటిది లక్ష్మీదేవి. నువ్వు ఎప్పుడైతే పసుపు రాసావో, పసుపు అంటే శుభానికి గుర్తు, కుంకుమ. కాబట్టి ఈ పసుపు రాసిన వెంటనే అది లక్ష్మీ స్థానం అవుతుంది.
కాబట్టి హిరణ్యకశిపుడిని చంపినటువంటి ప్రదేశం కాబట్టి కూర్చోకూడదు. అలాగే లక్ష్మి మీద కూడా తెలిసి ఎవరో మూర్ఖుడు తప్పించి నోట్ల కట్టల మీద కూర్చోడు. డబ్బుని ఏదైనా ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు డబ్బు కింద పడితే వెంటనే కళ్ళకి అద్దుకుంటారు. ఎందుకని? అది దైవస్వరూపం, అది కింద పడకూడదు, కళ్ళకి అద్దుకుంటారు. కాబట్టి ఆ డబ్బుని కింద వేసుకొని ఎవడు కూర్చోడు, అది లక్ష్మీ స్థానం రా, అందుకని దాని మీద కూర్చోవద్దు అన్నారు. ఈ 2 రకాల కారణాల చేత గడప మీద ఎవరు కూర్చోకూడదు. ఎక్కడైనా మనం రామాలయాలు చూసుకున్నట్లయితే అందులో రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళతో పాటుగా హనుమంతుడు ఉంటాడు. కానీ భద్రాచలం ఆలయంలో మాత్రం గర్భాలయంలో అక్కడ హనుమంతుడు కనిపించడు. ఎందుకని? బాగుందమ్మా. నిజానికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆంజనేయ స్వామి ఎక్కడ రామనామం జపిస్తారో మనం ఇప్పుడు అనుకుంటున్నామంటే ఇక్కడ సూక్ష్మ శరీరంతో ఆంజనేయ స్వామి ఉన్నాడు, నమ్మాలి మనం. ఎత్ర ఎత్ర ఎక్కడ రామ అని అంటే చాలా ఆయన అక్కడ కూర్చుంటాడట. ఇది ప్రత్యక్షంగా అనుభవంగా పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి ఆంజనేయ స్వామి ఎలా కూర్చుంటాడమ్మా? నిజంగా బాష్పవారి పరిపూర్ణలోచనం. మనకి నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, అది అందరికీ తెలుసు. కానీ నవ్వినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. తట్టుకోలేని ఆనందం వచ్చిందనుకో అమ్మ, అది అనుభవం అయినప్పుడే తెలుస్తుంది. తట్టుకోలేని ఆనందకరమైన వార్త తెలిసింది, అప్పుడు కూడా ఆ ఆనందంలో నవ్వుకుంటూ కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. కాబట్టి నా రామ 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 అంటుంటే ఆ రామనామాన్ని జపిస్తున్నటువంటి ఆనందంలో ఆ మహానుభావుడికి కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటాయట. బాష్పవారి పరిపూర్ణలోచనం. మరి అటువంటి రాముడి యొక్క సేవ కలిగినటువంటి హనుమంతుడు భద్రాచలంలో ఎందుకు లేడు? కేవలం ఎక్కడ రాముడు ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడంటారే. ఏ గుడిలోకి వెళ్ళినా సరే మనకి చక్కగా ముగ్గురు అలా నుంచొని ఉంటే కింద ఇలాగా నమస్కార భంగిమలో ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడే, భద్రాచలంలో ఎందుకు లేడు అని అంటే ఇది భద్రాచలంలో దండకారణ్య ప్రాంతంలో రామలక్ష్మణులు సంచరించేటువంటి సమయంలో జరిగినటువంటి కథ. అప్పటికి హనుమంతుడి యొక్క పరిచయం జరగలేదు రాముల వారికి. కాబట్టి భద్రుడు ఏమని కోరుకున్నాడంటే వామాంకస్థిత జానకి అని చెప్పి మనకి ప్రసిద్ధమైనటువంటి శ్రీరామ కర్ణామృతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ప్రకారం భద్రాద్రి మూర్ధిస్మితం, భద్రాద్రి ఆ భద్రుడు అనేటువంటి ఆ పర్వతం కోరుకుందట, రామా నువ్వు అరణ్యంలో సంచరించే సమయంలో ఏ రకంగా ఉన్నావో ఆ రకంగా నా నెత్తి మీద వచ్చి కూర్చోవయ్యా, నా పేరు మీదుగా ఇది భద్రాచలం అనేటువంటి పేరు పొందుతుంది అని చెప్పాడు ఆ భద్రుడు అనేటువంటి వాడు. కాబట్టి ఆ సంచరించే సమయంలో హనుమంతుడు లేడు. అప్పటికి కిష్కింధాకాండలో కదా హనుమంతుడి యొక్క పరిచయం శ్రీరాముడికి ఏర్పడింది. కాబట్టి ఆ సంచరించే సమయంలో హనుమంతుడు లేడు కనుక కేవలం అప్పుడు ఏ రకంగా ఉన్నావు ఆ రకంగానే వచ్చి నా నెత్తి మీద కూర్చోవయ్యా అంటే సరే నేను రామచంద్రుడు ఒప్పుకోవటం వల్ల రాముడు అక్కడ లక్ష్మణ సీతా సమేతంగా అక్కడ ఆసీనుడయ్యాడు, అక్కడ ప్రతిష్టాపన పొందాడు. కనుక అక్కడ హనుమంతుడు లేడు. భద్రాద్రి ఆలయంలో హనుమ లేకపోవటానికి ఉన్నటువంటి కారణం ఇది. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే మహాభారతం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సందేహం, శ్రీకృష్ణుడు పాండవ పక్షపాత లేకపోతే ధర్మ పక్షపాత అని. బాగుందమ్మా. పక్షపాతము పక్షవాతము రెండు కూడా కొంచెం దగ్గర పదాలు. పక్షవాతం అంటే ఇక శరీర అవయవాలు ఏదో ఒక అవయవం పని చేయకపోవటం. పక్షపాతంలో కూడా వచ్చినటువంటి చిక్కదే. పక్షము అంటే రెక్కమ్మ, పాతము అంటే విరగటం. ఇప్పుడు 2 రెక్కలు ఉంటే పక్షి ఎగురుతుంటుంది. ఒక పక్షం ఒక రెక్క విరిగిందనుకోండి, అది ఒక పక్కకే వాలి ఉంటుంది, ఇంక ఎగరటం అంటూ ఏమి ఉండదు. ఏ పక్కకి ఉంటే ఆ పక్కకే వాలిపోయి ఉంటాం. అందువల్ల అది పక్షపాతం. ఒక పక్షం వైపే వాడు విరిగిపోయి ఉంటాడు, ఇంకోవైపు వాడు ఉండడు అని అంత గొప్ప అర్థం వచ్చేటట్లుగా పక్షపాతము అన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురుం ఆ మహానుభావుడు ధర్మపక్షపాత పాండవ పక్షపాత. మామూలుగా మనం ఆలోచిస్తే పాండవులకి సహాయం చేసినట్లుగా మనకు అనిపిస్తుంది శ్రీకృష్ణుడు. కానీ ఆయన పాండవ పక్షపాతి కాడు, ధర్మపక్షపాతి. ఎట్లా అండి?
నిజంగా పాండవులు పక్షపాతం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఒకరి మీద మనకు అభిమానం కనుక ఉంటే వాడు ఏం చేసినా సరే మనకు కప్పిపుచ్చేస్తుంటాడు. చిన్నపిల్లాడు ఊరుకో ఏదో తెలియక చేసాడులే అని వాడు ఏం చేసినా సరే వీడు సమర్థించేసేస్తాడు. ఏదోలేండి మా వాళ్ళేండి. మళ్ళీ ఇంకొకరి గురించి చెప్పడు. తను ఎవరికి అయితే ఇష్టమో, ఎవరంటే తనకిష్టమో వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళ ఎందుకు ఉండే పక్షపాతం. మరి పాండవులు కష్టాల్లో కొన్ని పడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు సహాయం చేయలే. ద్రౌపది నిండు సభలో అంత కష్టం, ఏ స్త్రీమూర్తికి రానటువంటి కష్టం పడి ఎంతో బాధపడింది. చిట్ట చివరికి నామం జపించినప్పుడు అప్పుడు మాత్రమే వచ్చాడు. నిజానికి ఆయన పాండవ పక్షపాతి అయితే అంత కష్టం ద్రౌపదికి పెట్టాలా? ముందుగానే వచ్చి రక్షణ చేయొచ్చు కదా. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. నిజంగా పాండవుల మీద అంత ప్రేమ ఉంటే. అట్లాగే అభిమన్యుడిని అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అభిమన్యుడు ఆ యుద్ధరంగంలో మరణించాడు. ఆ మరణించేటువంటి సమయంలో అర్జునుడిని వేరే చోటికి యుద్ధానికి తీసుకెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఈ నిజంగా పాండవ పక్షపాత అయితే అభిమన్యుడంతటి వీరుణ్ణి సంహరింపబడటానికి గల కారణాల్లో తాను కూడా ఒకటిగా మారటం చరిత్రలో ప్రసిద్ధి. అలా ఎందుకు జరిగింది? పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. ఎందుకనంటే అభిమన్యుడు గనక ప్రాణాలతో గనక ఉంటే ఇంకా కొద్ది కాలం, మహాభారత విమర్శనం చేసిన వాళ్ళు చెప్పారు, అతను తిరుగులేనటువంటి అహంకారి కింద మారేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఎక్కడికక్కడ ఎవడికి ఎప్పుడు ఏ రకంగా అహంకారం తల దించాలో, వాడికి ఎక్కడ చరిత్ర ముగింపు పాఠం పెట్టాలో శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. ధర్మం ఎలా స్థాపించాలో ఆయనకి తెలుసు. అందువల్ల అభిమన్యుడి యొక్క ఆ మరణానికి తెలియకుండా పరోక్షంగా తాను కూడా సహాయపడ్డాడు. ధర్మపక్షపాతి. అట్లాగే దుర్యోధనుడు, నిజంగా అర్జునుడు ఇద్దరు కూడా బంధువులే. పాండవులు బంధువులే, కౌరవులు బంధువులే. మొట్టమొదట వచ్చి అడిగినటువంటి వాడు మహానుభావుడు దుర్యోధనుడు అడిగాడు, అయ్యా నాకు నువ్వు మా పక్షాన ఉండండి అని చెప్పి. నేను నీ పక్షాన ఉండను అన్నాడు. నిజంగా ఆయన పక్షం గనక ఉంటే చాలా గొప్ప సౌకర్యాలు లభించేవి. కానీ ధర్మపక్షపాతి. పాండవులు దగ్గర ధర్మం ఉంది కాబట్టి ధర్మాన్ని నేను అభిమానిస్తాను అని చెప్పాడు. కాబట్టి పాండవ పక్షపాతి కింద ఉండలేదు, ఎప్పుడు ధర్మపక్షపాతి కిందే ఉన్నాడు. కాబట్టి ఆయన చరిత్ర మొత్తం భారతంలో ఈ రకంగా మనం అన్వేషణ చేస్తే అన్ని చోట్ల కూడా ధర్మానికి నిలబడ్డాడు. కానీ ఆధారంగా పాండవుల వైపు మాత్రం నిలబడలేదు. కానీ మనం దూరం నుంచి చూస్తే మాత్రం పాండవుల వైపు నిలబడ్డట్టుగా మనకి అనిపిస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.